విశాఖలో స్టీల్ ఫ్యాక్టరీ పరిశీలించిన అనంతరం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పార్లమెంట్ సభ్యుడు రమేష్ గారు, విజయనగరం పార్లమెంట్ సభ్యుడు అప్పలనాయుడు గారు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారు, స్టీల్ శాఖ కార్యదర్శి ప్లాంట్ సిఎండి గారు, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ మాధవ్ గారు, కాశీ విశ్వనాథరాజు గారు, సేల్ డైరెక్టర్ అందరూ కూడా ఇవాళ ఆ ప్లాంట్ లో వివిధ వర్గాల వారితో సమావేశం కావడం జరిగింది. ఏదైతే గతంలో కూడా కుమారస్వామి గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నెల రోజుల్లోపు గతంలో ప్లాంట్ ని సందర్శించడం జరిగింది. ప్లాంట్ లో ఉన్నటువంటి అన్ని పరిస్థితులను అవగాహన చేసుకుని ఈ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో పట్టుదల వదలకుండా ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైతే కుమారస్వామి గారు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వీరందరి సమిష్టి కృషి కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. ఈ ప్యాకేజీని రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచన కుమారస్వామి గారి పట్టుదల కారణంగా అనేక పర్యాయాలు ప్రధానమంత్రి గారితో, ఆర్థిక మంత్రి గారితో సమావేశం అవడం ద్వారా ఈ ప్యాకేజీని సాధించడం జరిగింది. ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఏదైతే ఉన్నదో 2030 నాటికి ఈ దేశంలో స్టీల్ ఉత్పత్తి 300 మిలియన్ టన్నులకు తీసుకువెళ్లాలనేటువంటిది నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా భాగస్వామ్యం చేయాలి. తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రం పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చినటువంటి సందర్భం ఇది. ఈ ప్యాకేజీని అందరూ ఉపయోగించుకోవాలా, స్టీల్ ప్లాంట్ ని లాభాల బాటలోకి నడిపించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. కుమారస్వామి గారు నిత్యం కూడా ఈ ప్లాంట్ పరిరక్షణ కోసం అనేక ప్రయత్నాలు చేసి పెద్దలను మోడీ గారిని కానీ, ఆర్థిక మంత్రి గారిని ఒప్పించడం ద్వారా, అధికారిని ఒప్పించడం ద్వారా మాత్రమే ఈ ప్యాకేజీ సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నా. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినటువంటి ప్రతి సందర్భంలో అనేక సార్లు ఆర్థిక మంత్రి గారితో సమావేశం అవడం, రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా 2-3 పర్యాయాలు సమావేశం కావడం, వీరందరి సమిష్టి కృషి కారణంగా ఈవేళ నరేంద్ర మోడీ గారు ఈ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. కాబట్టి కుమారస్వామి గారి పర్యటన ఏదైతే కార్మికులకు భరోసా ఇవ్వడం కోసం ఇచ్చినటువంటి ప్యాకేజీ ఆధారంగా మనం ముందుకు వెళ్లాలనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం కోసం ఇవాళ స్టీల్ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి సందీప్ పాండ్రిక్ గారు కూడా రావడం జరిగింది. తదుపరి ఏ రకంగా ప్యాకేజీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని కుమారస్వామి గారు రాబోయేటువంటి రోజుల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి కుమారస్వామి గారు ఫ్లైట్కి వెళ్లాల్సినటువంటి సమయం ఉంది. ముందుగా ఆయన మాట్లాడతారు. కొంచెం వచ్చిన ప్రశ్నే రాకుండా రిపీట్ అవ్వకుండా చూసుకుని సాధ్యమైనంత త్వరగా పాత్రికేయ సమావేశం ముగించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది.